వీళ్ళు ఎప్పుడు కూడా స్వతహాగా గెలవరు, అవకాశవాద రాజకీయాలతో ముందుకు వచ్చేటువంటి వాళ్ళు. అందువలన జగన్ తిట్టడానికి మహానాడే అవసరం లేదు. మహానాడులో ఎన్టీఆర్ ఆశయాన్ని చెప్పలేనటువంటి మీరు, ఎన్టీఆర్ ఆత్మని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాట్లాడించే మీరు ఎంత దిగజారుడు రాజకీయాలు చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ ఇంప్లిమెంట్ చేసిన ₹2 కిలో బియ్యం, ఎన్టీఆర్ ఇంప్లిమెంట్ చేసినటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధం, ఆయన అదేవిధంగా రైతులకు హార్స్ పవర్ ₹50, ఎన్నో పథకాలు ఆయన అమలు చేసి మరి ఇప్పటికి కూడా మంచి పేరు ప్రజల్లో సంపాదించుకున్నారు. అట్లాంటి పథకం ఏ ఒక్కటన్నా చేయగలిగారా? ఇళ్ళు కూడా మద్యాన్ని పారిస్తూ కుటుంబాల సర్వనాశనానికి తోడ్పడుతున్నటువంటి మీరు ఎన్టీఆర్ పేరెత్తే అర్హత ఉందా? ఆయన ఎంత క్షోభిస్తుందో ఆయన ఆత్మ. ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు వచ్చి కల్లో, ఇదిగో వీళ్ళు ఈ విధంగా నా పేరు ఉపయోగించుకొని ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఈ విధమైన ఇంత దుర్మార్గానికి పరాకాష్ట. నేను ఏనాడైనా ఈ చంద్రబాబుని నేను పొగిడానా? చంద్రబాబు లాంటి నీచుడు లేడని చెప్పాను కదా. అలాంటిది ఇతను ఈ విధంగా చెప్పి పైగా ఆయన కొడుకును కూడా పొగిడించుకోవటం అనేది నాకు పరమ అసహ్యంగా ఉంది. నా ఆత్మ క్షోభిస్తూ ఉందని ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు. అదే నేను కూడా చెప్తా ఉన్నాను. అందువల్ల అది మహానాడు కాదు, ఒక పీడానాడు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. విరాళాలు అనేది అదొక అబద్ధం ఎప్పుడు కూడా. ఇప్పుడు కాదు, అది డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చెప్పారు ఇదే మాట. గతంలో ఇప్పుడు కూడా ఈ విరాళాలు అనేది ఆయన ఈ విధంగా తన సంపాదించినటువంటి అవినీతి సొమ్ము అన్నీ కూడా మళ్ళీ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవటం కోసం ఈ చంద్రబాబు విరాళాలని పెడతారు. లేకపోతే కోట్ల రూపాయలు ఒక్క రోజులో ఎవరిస్తారండి? ప్రజలంతా అల్లాడిపోతుంటే ఆ పేద ప్రజలే కదా అంతా కూడా. అలాంటి ప్రజలు నీకు కోట్ల రూపాయలు ఇవ్వగలరా? పోనీ ఒకళ్ళిద్దరు ఇచ్చినా ఏదో 5 కోట్లు 10 కోట్లు